సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ యాస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లోని కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే వేయడం జరిగింది. అది 1 by 1 అయితే మనం డిస్కస్ చేద్దాం. సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ ఆర్ అదర్వైజ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కానీ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్స్ లాంటి పరీక్షల్లో లేదా పాలిటికల్ లెక్చరర్స్, జూనియర్ ఇంజనీర్స్ ఆర్ సీనియర్ లెక్చరర్స్, నథింగ్ బట్ డిగ్రీ లెక్చరర్స్లోని వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని యొక్క కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకం. సో కాబట్టి వీడియో అనేది కంప్లీట్గా చూడండి. దీని ద్వారా ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్లోని మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయవచ్చు. ఇక అంశానికి వెళ్ళిపోయినట్టయితే దేశంలోని గ్రీన్కో సంస్థ 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుందని, ఇందులో ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టిందని ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే మనకి చెప్పడం జరిగింది. సో సింగపూర్కి చెందిన గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, యూఏఈ చెందిన అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అండ్ అలానే జపాన్కి చెందిన ఓరెక్స్ కార్పొరేషన్ సంస్థలు గ్రీన్కో పెట్టుబడులు పెట్టాయని తెలపడం జరిగింది. కర్నూలు, నంద్యాల జిల్లాలో పరిధిలో విస్తరించిన గ్రీన్కో ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ అయితే శనివారం సందర్శించడం జరిగింది. సో ఇప్పుడు సందర్శించారని మనకి ఎగ్జామ్లో ఏమి అడుగురు. సో ఎన్ని కోట్ల పెట్టుబడి, సో యొక్క గ్రీన్కో సంస్థ అనేది మనకి ఎక్కడ ఉందని అడుగుతాడు. అండ్ అలానే ఫారెన్లో ఇవి ఏ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి అని అడగచ్చు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుబడి మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద ఖచ్చితంగా జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే రాబోయే కాంపిటేటివ్లో అడిగే అవకాశం ఉంది. సో ఇక రెండో కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ వెటర్నస్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్, ఇతను ఒక స్టార్ ప్లేయర్. సో ఇది అంతర్జాతీయ క్రికెట్కి అయితే ఇతను వీడ్కోలు పలకడం జరిగింది. సో ఇతను ఏ టీం అని అడగచ్చు, బంగ్లాదేశ్. సో ఇతని పేరు అయితే గుర్తుపెట్టుకోండి. అయితే 2023 జూలైలో వన్డే ప్రపంచ కప్ ముందు తొలిసారి ఆటకైతే గుడ్ బై చెప్పిన అతడు మళ్ళీ రిటైర్మెంట్ అనేది వెనక్కి తీసుకుని మళ్ళీ ఇప్పుడు కంప్లీట్గా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. సో రిటైర్మెంట్ ప్రకటిస్తున్న వార్తల్లో నిలిచిన వ్యక్తులు రీసెంట్గా మనకి ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ అయితే మనకి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. అండ్ అలానే ఆరోన్ అనే వ్యక్తి కూడా మనకి క్రికెట్లో రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి కూడా మనకి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ పేర్లు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. లైక్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, రైల్వే గ్రూప్ డీలో కానీ లేదా ఎన్టీపీసీ ఎగ్జామ్స్లోని వీటి మీద కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అయితే ప్రశ్నలు మనకు అడగచ్చు. సో ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సౌర బెల్లం నాణ్యత గణం. సో ఇది మనకు టైటిల్. సో ఐఐటి మద్రాస్ పరిశోధకులు వినూత్న ఆవిష్కరణ. సో ప్రపంచంలో అధికంగా బెల్లం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో అయితే ఉండడం జరిగింది. సో చాలా రకాల మిఠాయిలు, వంటకాల్లో బెల్లాన్ని విరివిరిగా వాడుతుంటారు. అతలనిచ్చిన ఐఐటి ఏంటని అడగచ్చు, ఐఐటి మద్రాస్. నెక్స్ట్ ఏఐజీలోని ప్రోటాన్ బీమ్ థెరపీ అనే ఒక వార్తలో రావడం జరిగింది. సో ఏఐజీ ప్రోటాన్ బీమ్ థెరపీ అనేది దేనికి సంబంధించి అని అడగచ్చు, క్యాన్సర్. సో త్వరలో అత్యాధునిక చికిత్స అందుబాటులోకి. సో క్యాన్సర్ చికిత్సలోని అత్యాధునికమైన ప్రోటాస్ బీమ్ థెరపీ వ్యవస్థ హైదరాబాద్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో త్వరలో అందుబాటులోకి అయితే రానుంది. సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని వీటి మీద మనకి ప్రశ్నలు అయితే అడగచ్చు. సో ఇక వీడియోలో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అనేది డైలీ విజిట్ చేస్తుండండి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అప్డేట్స్ కోసం. సో ఇక వీడియోలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అయితే తప్పకుండా షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.